కొత్త చెప్పులు కొనగా ఆగుతలేవు. మస్తున్నాయిగా మస్తున్నాయి. బురద అంటుందిరా ఓకే. ఇప్పటి 3 సార్లు కడిగితే కడిగిందే కడుగుడు అది బాగుందా వస్తున్నాయి వచ్చినామనుకో పట్టుకోమంటది. ఒకసారి వేసుకుందాం ఇద్దే. ఎప్పుడు వేసుకోలే చెప్పులు అన్నా. ఎంత పడ్డాయి అన్న చెప్పులు? మస్తలు ఉన్నాయి. 140 చెప్పారు కానీ 120 రూపాయలకి ఇచ్చారు. నీకు మంచి పడ్డా. వద్దు 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 నీకు అస్సలే వద్దు. అది మొత్తం స్వెట్ అంటది. అవురా నీళ్ళ మీద బలమైంది. ఒక్క నిమిషం మళ్ళొక్కలేరా కోటియా. మళ్ళీ 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 మళ్ళొకసారి మళ్ళొకసారి అస్సలు ఒకసారి రారా ఒకసారి రారే మళ్ళొకసారి వాటర్ ఒకసారి దీని మీదకి ఎక్కినామనుకో అసలు మనల్ని తేలుతుందేమో చూద్దాము. ఎంతో కొంత వాటర్లకేని బయటకు ప్రెషర్ అయితే వస్తుంది. సో ఈ చిన్న సైజు కాబట్టి మేబీ వాటర్ మిమ్మల్ని ఆపుతలేదు. అదే తీసుకుంటే మనం పెద్ద సైజు తయారైతే కొద్దిగా ఉరుకోవచ్చు దాని మీద పడి. దీనికంటే పెద్ద సైజ్ చెప్పుని తయారేద్దామా? చలో లెట్స్ గో. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ చిన్న సైజ్ చెప్పుని వాటర్ లో వేసినప్పుడు అది ఎంతో కొంత ఇట్లా బోట్ లెక్క తేలుకుంటా పోతుంది కదా. ఇప్పుడు దీనికంటే పెద్ద సైజ్ చెప్పుని అయితే తయారేసి తీసుకొచ్చి వాటర్ లో టెస్టింగ్ అయితే వేయబోతున్నాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఛానల్ లో కొత్త వచ్చిన లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం రెగ్యులర్గా వేసుకునే చెప్పుని యూజ్ చేసి వాటర్ పైన తేలడానికి ట్రై చేసినాము. అది వచ్చేసి వర్కౌట్ అయితే కాలేదు. సో ఇప్పుడు మేమేం చేయబోతున్నామంటే మా దగ్గర ఉన్న ఈ థర్మాకోల్ షీట్ని యూజ్ చేసి 3 ఫీట్ సైజ్ ఉండే ఒక చెప్పు అయితే తయారు చేస్తున్నాము. చూద్దాం దాని మీద మనం ఎక్కి పోవాలంటే వాటర్ మీద తేలాలని ట్రై చేస్తే తేలగలుగుతామా లేదా అని చెప్పేసి ఇప్పుడు దీన్ని యూజ్ చేసి తయారు చేస్తున్నాం. ఏ చెప్పు తయారు చేద్దాం? పేరగానా ఏదైనా సరే చెప్పులే కూడా సరిపోతుంది అంతే. ఇట్లా పొక్క అయితే బూట్ అవుతుంది. బూట్ కాదు మనం తయారు చేసే స్లిప్పర్. చెప్పుల కంపెనీ సాయనదే. ఎవరికన్నా ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేయండి. 2 వీక్ల గిట్లోనే చెప్పు. కొత్త మోడల్ తయారు చేస్తుండు. ఎటైనా దొరుకుకోవచ్చు. స్లిప్పర్ అయితే వచ్చేసింది. మేము తయారు చేస్తున్న స్లిప్పర్ వచ్చేసి ఏ కాలది అంటే కుడి కాలది. మంచిగా వండుకోవచ్చు దీని మీద. అయ్యో ఇంత పెద్ద ఉంది. తేలాలి కదా వాటర్ మీద తేలాలి. దాన్ని మీకు ఎక్కితే ఆపాలి, అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొత్తం మన చెప్పు షేప్లో కట్ చేసుకుందాం. నార్మల్ చెప్పులు వేసుకొని పెద్ద చెప్పులు ఎవరికైనా కావాలి అంటే మతిని గారి నంబర్ చెప్తా, కాంటాక్ట్ అయితే గారి 9618. సగం నంబర్ చెప్పి ఇప్పుడు సగం నంబర్ ఇంకా నెక్స్ట్ ఓవర్ నైట్లా ఇంకా 2 డిజిట్లు రివీల్ చేయాలి. అయ్యా ఏంటి అయ్యా అది? ఏం పుట్టయ్యా? ఎట్లుంది అది? ట్రాక్స్. మీరు ఏది చేసినా కరెక్టే అయ్యా. అయ్యగారే నంబర్ 1. అయ్యో అయ్యగారి బూట్ల కంపెనీ. అయ్యగారి బూటుతో చెప్పొచ్చు. అయ్యగారు ఎంత చెప్పారు. ఎవరి సైజ్ అయ్యా ఇది? ఏందయ్యా ఈ తూటు? అయ్యా మీరు పెడితే సెట్ అవుతుంది. స్టైల్ ఇది స్టైల్. మస్తుందయ్యా బూట్. ఇగో ఇది ఇట్లా కొట్టుకుంటే అవుతాయి. దేంట్లో పెడతావయ్యా? దేంట్లో అమ్ముతావు? ఇన్స్టాగ్రామ్లోనా యూట్యూబ్లోనా? నేనే అనుకుంటా. నీకు అమ్ముకో. అన్ని పట్టుకొని పోతా అన్నట్టు తడలు వేసుకొని చెప్పు తయారైతలేదు. మంచి తయారు. మన 3 ఫీట్ సైజ్ ఉండే చెప్పు వచ్చేసి రెడీ అయిపోయింది. మనం చేయాల్సిందల్లా దీనికి నాళాలు ఉంటాయి కదా, నాళాలను అయితే తయారు చేయాలి. దానికోసం నార్మల్ థర్మాకోల్స్ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేస్తున్నాం. వీటిని మంచిగా ప్రాపర్ షేప్లో కట్ చేసుకొని దానికి సెట్ చేద్దాం. ఎట్లా ఇదే చదువుకుంటాను. కొత్త చెప్పులు అయ్యగారు పూర్తిగా చెప్పుగా మారారు. ఎంత అనుకుంటావు? 1000 రూపాయలు ఇది చెప్పు. చెప్పి అయ్యగారు వేసుకో. ఇగో అయ్యా ఇవి మీరు వేసుకుంటేనే సూట్ అయితే అయ్యా. అయ్యా అయ్యగారు నేను తయారు చేసుకుంటే తిరుగుతున్నాం అని స్టార్ట్కి పోయి తయారు చేసుకుని వచ్చిండు. ఏంటయ్యా ఇలా ఉన్నాయి ఇవి?
బొటనేలకు లేదు పట్టుకునేది. అయ్యగారు వేసుకొని అర్ధగంట సేపు అవుతుంది అయ్యగారు. గట్లా కాదు ఓన్లీ గిన్నె అని పడతలేదు అది. గింతేనట మరి గిన్నె అయ్యగారు. ముర్తుండవు. ఎంత పెడతాం అయ్యగారు దీని రేటు? 1000 రూపాయలు. రెండు ఉన్నాయా? ఒకటే. ఓకే అయ్యగారు మీరు తయారు చేయండి, నేను అమ్ముకొస్తా. అందులో ఇంత వాటా ఇస్తాం మీకు, తీసుకోండి. దీనికన్నా మంచిగా ఉన్నాయి మరి బ్రాండ్. ఆ నాడ తయారు చేస్తారు అది పట్టి, అది ఉసనికి ఇలా చిన్న పొక్కనైతే వేసుకుంటున్నాం మనం. చెప్పు కదా వచ్చేసిందే బాలా. ఓకే కూడా రెడీ. రెడీ ఇరుగుతుంది. అరే ఇప్పుడు ఇరుగుతా అయిపో అనుకుంటుండే పోతే. చెప్పలేక కానీ ఇవి ఏటో ఉన్నాయి పెద్ద లోపలికి దిగాలి ఇంకా. సన్న. పర్ఫెక్ట్గా గాయస్ మన గూడ చూడవచ్చు మీరు. ఫిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఏ విధంగా ఫిక్స్ చేసినా రాదు, మళ్ళీ మొత్తం ఇచ్చగొట్టేవు. ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఏం చెప్పలేక కాదు. నార్మల్ చెప్ వచ్చేసి మనం వేసుకునేది ఇది. మేము తయారు చేసిన సెకండ్ చెప్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసుకుపోయి వాటర్ వేసి చూద్దాం దీంతో తేలగలుగుతామా లేదా అని చెప్పేసి. చలో బ్యాగ్ తయారైంది. బ్యాగ్ చెప్పు బ్యాగ్ వేసుకోవచ్చు మంచిగా. అయ్యగారు అసలు అరే నిజంగా చెప్పులు ఎక్కడ ఉంది కదా. సో చూసిరు కదా గాయస్, పెద్ద చెప్పుని తయారు చేస్తామని చెప్పినాం కదా. పెద్ద చెప్పుని అయితే తయారు చేసుకొని తీసుకొచ్చినాము. అండ్ ఈ చెప్పుని మీరు చూసినట్లయితే ఇంత చిన్న సైజులో ఉంది. దీన్ని పక్కన పెట్టి ఒకసారి. పెద్ద చెప్పుని మీరు చూసినట్లయితే ఇంత పెద్ద సైజులో అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని వాటర్లోకి తీసుకెళ్ళి టెస్ట్ అయితే చేద్దాం, ఇది మనల్ని తేల్తా లేదా అని చెప్పి. చెప్పు అయితే వచ్చేసింది, టెస్ట్ చేసేద్దామా. ఆల్మోస్ట్ నాకు సగం అంటున్నది. వాటర్ మీద వేసినాం అనుకో, అబ్బో అందరికంటే చిన్నవాడు సైజులా ఆటో కాలు ఇటో కాలు వేసి దీన్ని పట్టుకో. ఫస్ట్ కాలు పెట్టు, తొడుక్కోర్రీ తొడుక్కో. ఫస్ట్ కాలు పెట్టు, తొడుక్కో. రైట్ కాలు. కమాన్ చూద్దాం. వానికంటే పెద్ద ఉందా చెప్పు. కమాన్ ఎక్కు ఎక్కు ఎక్కు. చూడగా నాకు వాటర్ మీద బోట్ లెక్క మంచిగానే పోతుంది, కాకపోతే చోటు కానీ బరువును ఆపలేకపోతుంది. చిన్న పోలన్న అయితే ఆపుతుంది కావచ్చు. మంచిగా ఉంది యారా. నేను ఒకసారి ట్రై చేస్తా. దారి అది అటే పోతుంది. 1 2 3 అటే పోతుంది నువ్వు వ్యక్తి. వర్కౌట్ కాలేదు. చిన్న సైజ్ చెప్పు ఏదైతే ఉందో అది వర్కౌట్ కాలేదు, ప్లస్ ఇరిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే దీనికన్నా పెద్ద తయారు చేద్దామా. ఇంతకు ముందుకు 3 ఫీట్ దాంతో అయితే ట్రై చేసినాము, బట్ ఆ చెప్పు వచ్చేసి మమ్మల్ని అయితే ఆపలేకపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ కింద మీరు చూడండి 3 ఫీట్లే 4 థర్మాకోల్ వీటిని యూజ్ చేసి 6 ఫీట్స్ ఉండే చెప్పును అయితే తయారు చేస్తున్నాము. పెద్ద సైజులో అయితే ఉంటుంది. చూద్దాం ఇదన్నా మనల్ని ఆపలుగుతా లేదని చెప్పేసి వీటిని యూజ్ చేసి 6 ఫీట్ చెప్పును అయితే తయారు చేద్దాం. వావ్ ఏ దేగా మేకన్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది.
మన సెకండ్ చెప్ వచ్చేసి రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు మాకంటే కూడా హైట్ అవుతుంది, మనకంటే కూడా చిన్నగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం సెకండ్ చెప్పుని ఏ విధంగా తయారు చేసుకున్నామో 3 feet దాన్ని అదే విధంగా మొత్తం ప్రాపర్గా తయారు చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి వాటర్లో టెస్టింగ్ అయితే చేద్దాం. లోపల దొడ్డు ఈ సలాకాలు పెట్టినాం, అంతేకాకుండా చుట్టూ రాక్ పేపర్ చుట్టేసరికి బందోబస్తు అయితే అయింది. ఇది మొత్తం 4 సపరేట్ అంటే లేదు, ఇప్పుడు మొత్తం ఒకటే దాని లెక్కున్నది. ఇంతకుముందు దానికి మనం సెకండ్ టైం తయారు చేసిన దానికి మొత్తం పెయింట్ వేసుకున్నాం కదా బ్లూ కలర్ది, దీనికి కూడా మట్టిని మొత్తం కూడా బ్లూ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాం. మతిన్ గాడు లంచ్కి పోయిండు, ఇక్కడ వచ్చిన తర్వాత మన రియాక్షన్ చూడాలి ఎట్లుంటుంది దీన్ని చూసి. ఏందది చెప్పా, ఇంకో బోట 6 feet చెప్పు. సోఫా ఇది మంచిగా ఉంది. సోఫా వానంతున్నది బరాబర్. బెడ్ మీద మనం నా బెడ్ మీద అయ్యా తెలియక మీ బెడ్ మీద పడినా అన్న. అడి ఇటు వంచుర్రి గానే చూస్తుర్రు. నీకంటే పెద్ద చెప్పు రా, డబల్ చెప్పు. అనుకో పండుగ సగమే ఉంటుంది, గిడికేస్తుంది సగం. ఇంకా ఏంది చెప్పు చెప్పా పక్కరా చెప్పు నాడా. నాడా సో మొత్తానికి గాయస్ మీరు చూడొచ్చు 6 feet హైట్ ఉండే ఈ చెప్పు అయితే తయారు చేసినాము మొత్తం థర్మాకోల్స్ని యూజ్ చేసి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే దీన్ని తీసుకెళ్ళి వాటర్లో టెస్టింగ్ అయితే చేద్దాం, ఇది వచ్చేసి మమ్మల్ని ఆపుతా లేదా అని. అందరు రెడీ ఉన్నారు, చలో వాటర్ ఇక పట్టుకొని మంచిగా చెప్పు. పోయినసారి చెప్పుని అంతకంటే పెద్ద సైజ్ చెప్పుని అయితే తయారు చేసినాం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దామా? టెస్ట్ చేసే ముందే కోతిగా కరెక్ట్ పాయింట్ చెప్పిండు. వాటర్ లేదని ఎంత చిన్న ఉందా. ఇది వచ్చేసి ఫస్ట్ నేను వేసుకుంటే ఓర్వలేక నీళ్ళలో వేసిన చెప్పు. ఇది వచ్చేసి సెకండ్ టైం మేము తయారు చేసిన చెప్పు. ఇప్పుడు చూద్దామా ఆపుతాలేదు. కమాన్ ఒక్కసారి మళ్ళా చోటు. చోటు దాన్ని పర్ఫెక్ట్ మన థర్డ్ షేప్ అయితే ఆపగలిగింది. ఎక్స్పెరిమెంట్ లో వీళ్ళు ఒక్కని మాత్రమే ఆపితే సక్సెస్ అయినట్టు కాదు, ఒక 90% సక్సెస్ అయినట్టే. కాకపోతే నన్ను వాడిని ఇద్దరిని ఆపింది అనుకోండి అప్పుడే సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చోటుగా నేను ఇద్దరం కూడా దీని మీకు ఎక్కి చోటుగా నేను ఎక్కుతాను ఆపుతా. ఇది నువ్వు కూర్చో చెప్తా, నువ్వు కూర్చో అట్లా కూర్చో. థర్డ్ స్టెప్ వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే మీరు చూడొచ్చు. ఇద్దరం ఎక్కినా సరే ఆరామ్స్ ఆపింది. అరే పొక్కలకు నువ్వు కూర చేసి పొక్కలకు మీద చెప్పు మీద ఇద్దరు ఆరామ్సే పోతున్నాం. ఎసాయి కట్స్మా చెప్పు మీద మాయా లేదు, మంత్రం లేదు, మేమే తయారు చేసిన చెప్పు మీద నీళ్ళలో పోతున్నాం. పారాగన్ బ్లూ కలర్, సైడ్ కి వైట్ కలర్, పట్టి బ్లాక్ కలర్. మంచిగా వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని గడ్డ తీసుకుపోయినాక మా వాళ్ళు అందరిని ఎక్కిద్దాం. మా వాళ్ళు అందరిని అవసరం లేదు,
మతిని అని ఒక్కని ఎక్కిద్దాము. ఒకవేళ ముగ్గురిని ఆపగలిగింది అనుకో ఇక 100% సక్సెస్ అయినట్టు. ఫస్ట్ వచ్చేసి 1 feet కంటే తక్కువది. సెకండ్ వచ్చేసి 3 feet చెప్పు. ఇది వచ్చేసి 6 feet చెప్పు. 6 feetలో సక్సెస్ అయినాం. సూపర్ సూపర్ ఉన్నదే. ఇద్దరం దీని మీద పోయినాం. పోతే మీరు పోతారా? ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటి అంటే మొత్తం నానిపీకింది. టీ షర్ట్ కూడా నానిపోయింది. వీనికి ఏం కాదు, ముంగడ కూర్చునే వరకు కొద్దిగా లైట్ వెయిట్ ఉండే వరకు. ఎందుకు సో ఇప్పుడే నాన్నరా ఏర్పడలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద ఇద్దరం పోతేనే ఇది వచ్చేసి ఆపలేకపోయింది. 6 feet చెప్పైనా సరే దీని మీద అందరం ఎక్కితే ఎట్లయినా ఆపది కావచ్చు. దీనికంటే పెద్ద తయారైదా మారా సో 6 మనం ఫస్ట్ 1 feet కంటే చిన్నది తెచ్చినాం, పని చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనం 3 feet తెచ్చినాం, అది కూడా అది ఇరిగిపోయింది, పని చేయలే. నెక్స్ట్ 6 feet తయారు చేసినాం, ఇది వచ్చేసి ఎంతో కొంత సక్సెస్ అయితే అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అరే ప్రపంచంలోనే పెద్ద చేద్దాం మారా. లెట్స్ గో అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్లిప్పర్ అయితే తయారు చేసేద్దాం. కమ్ ఫస్ట్ 3 attempts లో ఫెయిల్ అయినా సరే గైస్ గివ్ అప్ ఇవ్వకుండా మేమందరం ఎక్కిన ఆపే విధంగా ఈ రోజు మళ్ళీ మేము తయారు చేయబోతున్నాం వరల్డ్స్ బిగ్గెస్ట్ స్లిప్పర్. దాని సైజ్ వచ్చేసి ఎంత ఉండబోతుంది అంటే టోటల్ గా 20 feet అయితే ఉండబోతుంది. సో ఫటాఫట్ లేట్ చేయకుండా దాన్ని అయితే తయారు చేసేద్దాం. ఫ్రేమ్ వచ్చేసి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మేము చేయబోతున్న వర్క్ ఏంటి అంటే దీంట్లో ఇది చెప్పు తేలాలి కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కింద పడిపోకుండా ఫస్ట్ మొత్తం ర్యాప్ కవర్ చుడుతున్నాం, వాటర్ పైనకి రావు. ఆ తర్వాత దీని లోపల మొత్తం బాటిల్స్ వేసి ర్యాప్ కవర్తో మొత్తం జుట్టేద్దాం. ఇక అదే వర్క్ నడుస్తుంది. మన దగ్గర 1 liter బాటిల్స్ ఉన్నాయి, 2 liter బాటిల్స్ ఉన్నాయి. 2 liter బాటిల్స్ ఏమో దీనిపైన పడుకోబెడుతున్నాం. ఒకవేళ 1 liter బాటిల్స్ సరిపోకుంటే అండ్ 1 liter బాటిల్స్ ఎట్లా అంటే దీనిపైన నిలబెడుతున్నాము. నిలబెట్టినప్పుడు ఇది సైడ్ కట్టి ఇటు కాకుండా దీని మొత్తం గుస్తాం కాబట్టి బాటిల్స్ ఈ తాళ్ళు అయితే కట్టుకుంటున్నాం. ఇక ఇవి బందోబస్తు ఉంటాయి. ఎన్ని పెట్టినా ఇలా అటు ఇటు జరిగాయి. మెయిన్ అదే ఇక మొత్తానికి ఇలా మీద వెళ్ళాలి చెప్పు. మన చెప్పు వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక బోట్ లెక్క అనిపిస్తుంది. ఇది వాటర్ మీద వెళ్తా అంటారా? లోపలికి వెళ్ళి కాదు, ఒకవేళ ఇదే షేప్లా సైడ్కి మనం కార్డ్బోర్డా లేకుంటే ప్లేట్లే ఐరన్ ప్లేట్లే ఒకవేళ వెల్డింగ్ చేస్తే ఇదే షేప్ మొత్తం లీక్ కాకుండా తెలుసా అసలు అట్లా ఒకసారి తయారు చేసి చూద్దాం తర్వాత ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే దీని లోపల మొత్తం ఆల్రెడీ చెప్పిన 1 liter వాటర్ బాటిల్స్ అనేది నిలబెడుతున్నాం. కమా మొత్తం బాటిల్ అయితే ఈ విధంగా మీరు చూడవచ్చు పేర్ చేసినాం. ఆల్మోస్ట్ క్యాప్లు ఉన్నాయో వాడినాం, క్యాపులు లేని కూడా ఇక్కడ కొన్ని ప్లేస్ అయితే ఇక్కడ వాడాల్సి వచ్చింది. అలాగే మనకి ఇంకా బాటిల్ సరిపోక ఇక్కడ ఈ క్యాన్స్ ఉన్నాయి, బ్లూ కలర్ క్యాన్స్, థర్మాకోల్ షీట్స్ కూడా వాడినాం. మొత్తానికి అయితే దీన్ని కవర్ చేసేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ర్యాప్ కవర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి దీన్ని ఇప్పుడు మొత్తం రోల్ చేసినాం అనుకో, ఇల్లున్న వాటర్ బాటిల్స్ అన్నీ బయటికి పోకుండా ప్యాక్ అయిపోతాయి. కంపల్సరీగా మన చెప్పు అనేది వాటర్ మీద వెళ్తుంది. నేను తయారు చేసింది ఏంది ఇప్పుడు చూడడానికి లెఫ్ట్ హ్యాండ్ చెప్పు ఉంది, కానీ దీన్ని మర్రేసిన తర్వాత రైట్ హ్యాండ్ చెప్పు అవుతుంది.
పెద్ద నడాలు. మేము తయారు చేసిన ఈ 20 feet అప్రాక్స్ చెప్పు ఏదైతే ఉందో దీన్ని అక్కడ నుంచి ఇక్కడ తీసుకురానికి ఒక ట్రాక్టర్ వేయవలసి వచ్చింది. ఈ చెప్పు వచ్చేసి ఎంత పెద్ద తయారైందంటే ఒకవేళ దీనికి గూడా కనుక మేము అక్కడ నుంచి ఇలా కట్టుకొని తీసుకొస్తే ఇవి గాలికే ఇరిగిపోతుండే, అంత పెద్ద సైజుకి రెడీ అయిపోయింది ఇది. సో అందుకని ఇవి ఇక్కడ తెచ్చినాక రెడీ చేసుకుంటున్నాం. ఇది నేను కొనుక్కొచ్చిన చెప్పు, ఇది మేము తయారు చేసిన చెప్పు. ఇది 140 రూపాయల పెడితే వచ్చింది. ఈ చెప్పుని తయారు చేయడానికి దగ్గర 3 రోజులు అయితే పట్టింది. సో ఇప్పుడు దీన్ని మేము అనుకున్న విధంగా వాటర్ పైన లాంచ్ చేసి అందరం ఎక్కబోతున్నాము. చూద్దాం ఏం జరుగుతుంది ఏం కదా అని. మేము కూడా చాలా సర్ప్రైజింగ్ ఉన్నాం. చలో పర్రా మస్తు పర్వాయింది. ఇటోడు గట్టోడు పట్టుర్రా. 3, 2, 1 వాడు పట్టిన చోటుగాడు లాగలేదుగా. మన పెద్ద చెప్పు వచ్చేసి అందరం ఎక్కడ వాటర్ మీద పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఈ చెప్పు ఉన్న వెయిట్కి అసలు వాటర్ పైన ఫ్లోట్ కూడా అవుతుంది అనుకోలేదు. ఏం నీళ్ళలో పోతుందేమో అనుకున్నాము. కాకపోతే దీని కింద మేము వాటర్ బాటిల్స్ని ఎక్కువ యూజ్ చేసే వరకు కావచ్చు. మేబీ వాటర్లో ఒక ఇంచు కూడా మునగలేదు, మొత్తం వాటర్ మీదనే ఉన్నది. ఇది పర్ఫెక్ట్ ఫ్లోట్ అవుతుంది. అసలు ఇది చెప్పు చాలా వెయిట్ ఉంది. ఇది ఆపదో అనుకున్నాం. అసలు మస్తు ఆపింది. ఎంజాయ్ చేయొచ్చు దీని మీద. ఇది మొత్తం ఒక డాన్స్ ఇగో ఏం చేసినా ఏమైతలేదు, మంచిగా ఉంది. నా పోనీరి ఇది కొట్టేది కొడుతుంది, బరువు పోతలేదు అది మొత్తానికి. ఇక సో మొత్తానికైతే గైస్ మేము తయారు చేసిన ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్లిప్పర్ మీద వాటర్ లో మొత్తం తిరిగి అయితే వచ్చినాము. ఎట్టుదిరా పర్ఫెక్ట్ గా ఇదైతే వర్క్ అయితే అయింది. ఇక దీని మీద మీ సపోర్ట్ బట్టి క్యాంపింగ్ చేసుడా ఓవర్ నైట్ చేసుడా అదైతే డిసైడ్ చేస్తాం. సో ఖచ్చితంగా 3-4 రోజులు కష్టపడి వీడియో షూట్ చేసినాం, దీన్ని తయారు చేసినాం. వీడియోని లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.